సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కన్నులు మన మీద ఉండాలంటే ఏ విధంగా ఉండాలో నాకు తెలియచే ప్రభు అని ఈ మొదటి విజ్ఞాపన కూడికలో ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. ఏ విధంగా నీ కనుదృష్టిలో ఈ సంవత్సరాన్ని గడపాలో నాకు తెలియచేయని ప్రభు అని మనస్ఫూర్తిగా ప్రార్థన ద్వారా ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దేవిగిన నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృప కనికరమును బట్టి 2024 సంవత్సరం అంతా కూడా నీ దయగల రెక్కల నీడ క్రింద మమ్మల్ని దాచి కాపాడి 2025 సంవత్సరం మమ్మల్ని ప్రవేశపెట్టిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కూడా నీ కనుదృష్టి మాకు కావాలి. నీ కన్నుల ఎదుట మేము బ్రతకాలి. అయా ప్రభా, మీ కాపుదల్లో మేము ఈ సంవత్సరం కొనసాగించబడాలి. అందుకే నీ పాద సన్నిధిలో చేరి అయా నీ కనుదృష్టి మా మీద ఎలా పడుతుందో మేము తెలుసుకొని ఒక బలమైన విజ్ఞాపన మేము చేయనట్లుగా ఈ శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని సమకూర్చినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఈ సంవత్సరం అంతా నీ కనుదృష్టి నిలిచే ఒక శ్రేష్టమైనటువంటి హృదయపు స్థితి కలిగి ముందుకు నడుచున్నట్లుగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. ప్రేయర్ హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము. ద్వితీయ అంటే రెండవసారి. ఆల్రెడీ ఒకసారి మోషే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను, కట్టడలను మొదటిసారి బోధించి ఇంకా వాళ్ళ కనానులో ప్రవేశించే ముందు మోయాబు దేశంలో ఆ కొండ ఎక్కి రెండోసారి ఈ మాటలన్నీ చెప్పాడు. అందుకని రెండోసారి మళ్ళీ తిరిగి చెప్పబడింది కాబట్టి దీన్ని ద్వితీయోపదేశం. ఉపదేశం రెండోసారి చేయడం, ద్వితీయ ఉపదేశం. రెండోసారి చేయడం ఎందుకు అంటే, ఒకసారి చెప్పి రెండోసారి చెప్పడంలో అర్థం ఏంటంటే జాగ్రత్త పడడం. మొదటిసారి చెప్పినట్టు వినకుండా, చెప్పిన దానికి లోబడకుండా, మొదటిసారి విన్నప్పుడు లోబడకుండా బ్రతికిన దాన్ని బట్టి కలిగిన కష్టాలు, నష్టాలు, వాటి అన్నిటిని మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుంటూ రెండోసారి మళ్ళీ హెచ్చరిక చేస్తూ చెప్పిన మాటలు ఈ ద్వితీయోపదేశ ఖండంలో ఉంటాయి. దానిలో భాగంగా ఇవంతా కూడా మోషే చెప్పినటువంటి మాటలే మరలా వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. మరలా గుర్తు చేస్తున్నాడు. వాళ్ళు గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాడు. సో ఈ సంవత్సరం మొదటి వారంలో మరొకసారి మనము కూడా గత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకొని, పోయిన సంవత్సరం ఎందుకని కొన్ని సమస్యలు తీర్చబడలేదు, ఎందుకని దుఃఖం ఇంకా వెంటాడుతూనే ఉంది, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ దేవుని సన్నిధిలో నేను బలహీనుడైపోయాను, ఎక్కడ దేవునికి తల ఒగ్గకుండా బ్రతికాను అని పరిశీలించుకోవడానికి, అలా పరిశీలించుకొని ఈ 2025 సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కనుదృష్టిలో మన బ్రతుకుడకు బైబిల్లో రాయబడింది ఒక వ్యక్తి గురించి. అతను యెహోవా దృష్టిలో మిక్కిలి బలవంతుడుగా బ్రతికిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుని దృష్టిలోనే బలమైన వాడిగా మనం ఈ సంవత్సరం బ్రతుకున్నట్లుగా కొన్ని జాగ్రత్త పూర్వకమైన హెచ్చరికలతో కూడిన మాటలు ఈరోజు మనం విందాం. దానిలో మొట్టమొదటిగా మనం గమనించాల్సిన శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడి యొక్క కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని రాయబడి. సంవత్సరం ఆది అంటే సంవత్సరం మొదటి రోజు మొదలుకొని, సంవత్సరాంతం అంటే జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా దేవుడి యొక్క కనుదృష్టి ఉంటుంది. దేని మీద ఉంటుంది అంటే పై వచనంలో
యెహోవా లక్ష్యపెట్టు దేశం అని రాయబడింది. యెహోవా లక్ష్యపెట్టు దేశం. దేవుడు ఎవరినైతే లక్ష్య పెడతాడో వారిని ఆ సంవత్సరం అంతా కూడా గమనిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరినైతే గుర్తు పెట్టుకుంటాడో, దేవుడు ఎవరికైతే వాగ్దానం చేస్తాడో, దేవుడు ఎవరైతే దేవుని దృష్టిలో లోబడి నడుచుకుంటారో వారిని లక్ష్యపెట్టి వారి మీద తన కనుదృష్టి సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 11వ అధ్యాయానికి ముందు 10వ అధ్యాయాన్ని కానీ మీరు కానీ ఇక్కడ అన్ని కానీ చదివితే ఇవన్నీ అంటే ఈ 11వ అధ్యాయంలోనే ఒకసారి రీకాల్ చేస్తాడు. అంటే అంతకుముందు ఏం జరిగింది, ఐగుప్తు దేశంలో దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించాడు, ఎర్ర సముద్రంలో ఐగుప్తు యొక్క సేనలు ఏ విధంగా ముంచివేశాడు అని దేవుని యొక్క భీకరమైన కార్యాలను, అదే సమయంలో దేవునికి లోబడకపోతే వచ్చినటువంటి తీర్పును. ఇప్పుడు కానీ ఈ 11వ అధ్యాయంలో మనం కానీ చదివితే, నేను చదువుతాను 4వ వచనం. ఆయన ఐగుప్తు దండునకు దాని గుర్రములను రథములను చేసిన దానిని వారు మిమ్మల్ని తరుముచుండగా ఆయన ఎర్ర సముద్రము జలమున వారి మీద ప్రవశింపచేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింపచేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారులో మీ కొరకు చేసిన దానిని అని చెప్తూ, ఎట్ ద సేమ్ టైం ఆ 6వ వచనంలో రూబేనుడి ఎలియాబు కుమారుని దాతాను అభిరాము చేసిన పనిని, భూమి నోరు తెరిచి వారి ఇండ్లను గుడారములు వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలు అందరి మధ్యను మృంగివేసిన రీతిని అన్నీ కూడా చెప్తూ, ఇది ఎవరికి చెప్తున్నాడు ఎస్పెషల్గా అంటే పెద్దలైన వారికి చెప్తున్నాను, పిల్లలకు కాదు. ఈ మాటలన్నీ కూడా ఎవరికి చెప్పారు అంటే అదే మాటలు కింద వచ్చినట్టుంది. చూడకయు ఎరగకయున్న మీ కుమారుతో నేను మాట్లాడట లేదని మీరు తెలుసుకోండి. ఎందుకంటే 7వ వచనంలో ఈ గొప్ప కార్యాలన్నిటినీ మీ కన్నులో చూసినవి కదా. ఎవరైతే 2024వ సంవత్సరం వాళ్ళ జీవితంలో శ్రమ దుఃఖం వెంటాడినప్పుడు అద్భుతకరంగా దేవుడు విడిపించిన తీరు, వారిని కాపాడిన తీరు, అయ్యో ఇంకా ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము మధ్యలో ఇరుక్కున పడిపోయాం నలిగిపోతాం చచ్చిపోతాం అనుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి వేదన పడినటువంటి రోజున ఆశ్చర్యకరంగా వారికి దారిని చూపించి సముద్రం నుంచి నడిపించినటువంటి దేవునికి అద్భుతకరమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని గుర్తు చేస్తూ, అంత మాత్రం కాకుండా దేవుని యొక్క దాసునికి లోబడకుండా హెచ్చించుకొని సమాజ మధ్యలో ఒక గలిబిలి రేపిన దాన్ని బట్టి నశించిపోయినటువంటి వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు చెప్తూ ఇవన్నీ మీ పిల్లలకు కాదు మీకు మాత్రము. వాళ్ళు ఇంకా వాటి గురించి తెలియదు. వారు జస్ట్ మీతో పాటు నడుస్తున్నటువంటి వారు, మీతో పాటు మీ వెనక వస్తున్నటువంటి వారు, దేవునికి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు వాళ్ళు గమనించినటువంటి వారు వారికి తెలియదు. కాబట్టి పెద్దలైన వారు అనుభవించిన మీరు దేవుని కృపను దేవునికి బలాన్ని చూసినటువంటి మీకే నేను చెప్తున్నాను, మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే దేవుడు లక్ష్య పెట్టే దేశంలోకి వచ్చారు. కాబట్టి ఇక మీద ఇంకొకసారి మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ ఆయన ఐగుప్తు దేశము నుంచి వారు ఆ యొక్క కనానులో ప్రవేశించే దినం వరకు జరిగిన సంఘటనలు కాస్త టూకీగా చెప్పాడు. కాస్త అంటే ఏంటి, దేవుని కార్యాన్ని చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఒకవేళ మనం దేవునికి లోబడకపోతే దేవుడు చేసినటువంటి స్థితిని చెప్పాడు. అంటే 2024 సంవత్సరంలో మనం కన్నీరు కార్చి ప్రార్థించిన దాన్ని బట్టి దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళు వాటిని గుర్తు చేసుకోవాలి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లో దేవునికి లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవునికి మాటకు లోబడకుండా, సంఘ కట్టుబాటుకు మనం లోబడకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించిన దానిని బట్టి దేవుడు మన బ్రతుకులో కొన్ని తీసివేశాడు, కొన్ని మింగివేశాడు, కొన్నిటిని అంటే మన బ్రతుకుల నుంచి లేకుండా ముంచివేశాడు, లేకుంటే మృంగివేశాడు. అర్రే అనవసరంగా ఇది పోయిందే, ఇలా జరగకుండా బాగుండేది,
ఇలా నేను నష్టపోయాను, ఇలా కోల్పోయాను అని బాధలు కూడా మన బ్రతుకులో ఉన్నాయి. ఉన్నాయి లేవా? దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అద్భుత కార్యాలు మన బ్రతుకులు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం కొన్ని సందర్భాల్లో దేవునికి లోబడనటువంటి స్థితిని బట్టి కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా మన బ్రతుకులో ఉన్నాయి. అయితే ఈ సంఘటనల మధ్య వారు ఎక్కడికి వచ్చారంటే దేవుడు లక్ష్య పెట్టే దేశంలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేశంలోకి ఇంక అడుగు పెట్టినప్పుడు ఇంక అంటున్నాడు దేవుడు, ఇది ఇప్పుడు మీరు నిలిచబడిన నిల్చున్న ప్రదేశం, మీరు వచ్చిన ప్రదేశం, మీరు వెళ్ళబోతున్న ప్రదేశం, దేవుడి యొక్క కనుదృష్టి ఉండే ప్రదేశం. సో 2024 సంవత్సరం మనం ఏదో రకంగా కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని అద్భుతాలు, కొన్ని దేవుని కృపను మనం పొందుకొని ఏదో ఒక విధంగా 2025 సంవత్సరం మనం ప్రవేశపడ్డాం. అయితే ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప దైవ సేవకులకు ఈ సంవత్సరం గురించి చెప్పిన మాట ఏంటంటే, ఈ సంవత్సరం ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఒక శోధన కాలమని ప్రవచనాత్మకంగా దేవుడు బయలుపరిచినట్లుగా మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఈ సంవత్సరం శోధన కాలం, శోధించబడతాం, అనేక రకాలుగా ఇబ్బంది పరచబడతాం. ఇంకా ఒక వ్యక్తి అయితే ప్రపంచం మీదకి 3 మహా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయని కూడా ప్రవచించి, ఇంకొందరు దాన్ని కంపారిజన్ చేస్తూ 2020 సంవత్సరం అది కూడా బుధవారమే ప్రారంభమైంది. కాబట్టి ఆ టైంలోనే చైనాలో కరోనా వైరస్ చిన్నగా వచ్చింది. ఈ 2025 సంవత్సరం కూడా బుధవారమే ప్రారంభించబడింది. ఈ టైంలో కొత్త వైరస్ చైనాలో ప్రారంభమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రాఫాలజీని బేస్ చేసుకుని కొందరు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే మన ముందున్న సంవత్సరం దేశం యొక్క పరిస్థితులను బట్టి, దేశ రాజకీయ వాతావరణాలు బట్టి, మనం పోయిన సంవత్సరం చెప్పుకున్నాం, పోయిన నెలనే చెప్పుకున్నాం, ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, క్రిస్టియన్ మీటింగ్స్ కావచ్చు, ఏవైనా సరే మతపరమైనటువంటి మీటింగ్స్ పెట్టుకోకూడదని పోయిన సంవత్సరం ఫస్ట్ వీక్లో, అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఆర్డినెన్స్ జీవో ఇచ్చారు. అంటే ఏంటి? క్రిస్మస్ సీజన్ కాబట్టి అందరూ కూడా క్రిస్మస్ మహోత్సవాలు, సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, ఇలా రకరకాలైనటువంటి సెలబ్రేషన్ చేసుకుంటారు. దానికి డైరెక్ట్గానే వాళ్ళకు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. కాలేజ్ గ్రౌండ్స్లో, హై స్కూల్ గ్రౌండ్స్, గవర్నమెంట్ కాలేజెస్లో అది పెట్టుకోవడానికి లేదు. ఎవరు పెట్టుకుంటారు? క్రిస్టియన్స్ తప్ప. క్రిస్మస్ సీజన్లో ఎక్కువ మీటింగ్స్, సమ్మర్ వస్తే ఎక్కువ మీటింగ్స్ ఎక్కువ జరిగేది క్రిస్టియన్సే. సువార్త కూడికలు, ఉజ్జీవ మహాసభలు, వాటికి సంబంధించి జరగకుండా ఒక పావు అయితే కదిలింది. అదే రీతిగా క్రైస్తవులు ఎంతమంది అని కుల గణనను బట్టి క్రైస్తవులా, లేకుంటే వాళ్ళు మతాన్ని బట్టి ఉన్నారా, లేక ఇంకా కులాన్ని అంటిపెట్టుకున్నారా అని సెన్సెస్ కూడా జరుగుతుంది. ఇలా అన్నీ మనకు తెలియకుండా ఒక రోజు మన ఇబ్బంది పడే పరిస్థితి ఈ సంవత్సరం రాబోతుంది. అది దాన్ని మన నమ్మకానికి ఒమ్ము చేసే విధంగా కొన్ని పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఇది శోధన సంవత్సరం, శోధన కాలాన్ని ఈ సంవత్సరం క్రైస్తవులు ఎదుర్కోబోతున్నారు అని చాలామంది దేవుడు వాళ్ళు బయలుపరిచిన దాన్ని బట్టి ప్రకటించారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ శోధన భూమి మీదకి రాబోతున్న మహాశోధన కాలంలో మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని విడిపిస్తాను, మీకు తోడుగా ఉంటాను అనే వాగ్దానాన్ని బేస్ చేసుకొని దేవుడు ఆయన కృపను బట్టి మన జీవితంలో సమృద్ధి కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఆయన కృప ద్వారా గిన్నె పొంగి పొర్లే విధంగా దేవునికి ఉన్నతమైన కృపను ఆయన సన్నిధిలో కనిపెట్టే వారికి ఇస్తానని మనకు సంఘానికి వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అన్న మన జీవితంలో ఏం చేయాలో ఈ వాక్యంలో ఉంది. దాన్ని మనం నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనము? అల్టిమేట్గా అంటే దేవుడు కనిపెట్టి, దేవుడు లక్ష్యమించే స్థితి అనే ఆయన సంఘంలో చేర్చబడి, ఇది నేను కోరుకున్న ప్రదేశం, ఎల్లప్పుడూ నా కనుదృష్టి ఇక్కడ ఉంటుందని అనబడినటువంటి ఆయన రక్తము ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘంలో మనం చేర్చబడి నిత్యము ఆయన కనుదృష్టి ఉండే ప్రదేశంలోకి మనం వచ్చాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే క్షేమంగా ఆయన నడిపించే ప్రదేశంలోకి మనం వచ్చాం. అందుకని పై వచనంలో ఏంటి? ఇది నేను లక్ష్యపెట్టు దేశం అని రాయబడింది. యెరూషలేము నేను కోరుకుంటేని,
నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది అని రాయబడినట్లుగా దేవుని సంఘం అనేటువంటి ఆయన సమాజంలో మనమందరం కూడా చేరి ఆయన కనుదృష్టి ఉండేటువంటి ప్రదేశంలోకి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్న మాట, మన జీవితాలకు సంతోషిస్తున్న మాట ఏంటి అంటే, ఈ ఈ ఇక్కడ మీరున్నారు కదా, నేను లక్ష్య పెట్టే ప్రదేశంలో మీరున్నారు కదా, నేను చూసే ప్రదేశంలో మీరున్నారు కాబట్టి ఇది మొదలుకొని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద అంటే లక్ష్య పెట్టిన దేశం మీద, సంఘం మీద నా కన్ను దృష్టి ఉంచుతా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుదాం చూడండి మరొకసారి. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సంవత్సరం అంటే ఫస్ట్ డే మొదలుకొని చివరి వరకు. మనం అనుకుంటాను, మరి నిన్న ఒకవేళ మార్తా అంటే కింద పడిన విషయంలో చిన్న అంతకుముందు ఒకసారి సుహాసిని వల్ల అంటే ఒకసారి ఉండాడు దామోదరం సార్ అని, వాళ్ళ మేడం వాళ్ళు మార్కాపురం వెళ్తుంటే ఏంటి నాగులవరం దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే ఆయన కొద్ది ఫాస్ట్కి వెళ్తే ఎగిరి కింద పడింది, అంతే. తలకు దెబ్బ తగిలింది, బ్లడ్ క్లాట్ అయింది, 1 వీక్లో చనిపోయింది. అంటే కింద పడితే కొన్నిసార్లు దెబ్బలు పైకి కనిపించకపోవచ్చు, ఇంటర్నల్గా ఏదైనా జరిగినా ఏదైనా చదవచ్చు, కానీ దేవుడి కృపను బట్టి ఆంటీ కాపాడబడిందిగా, దేనికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న గాయంతో బయటపడిందిగా, దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునికి కనుదృష్టి ఉన్న ప్రదేశంలో ఉంది కాబట్టి దేవునికి కాపుదల, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి కనుదృష్టి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి పెట్టి చూస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఒక దేవుని కనుదృష్టి మన మీద ఉంటుందో మన జీవితంలో అనేకమైన మేళ్ళు కలిగి ఉంటాయి. అయితే ఆయన కనుదృష్టి ఎదుట మనం ఎలా ఉండాలో చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. మీరు కానీ 11వ అధ్యాయం మా పిల్లలను కాస్త చూడండి, లేకుంటే ఆడుకోవడానికి ఊరికి అటు మీరు కూడా తిరగొద్దు. నేను మరొకసారి చదువుతాను, 12, 13 కలిపి చదువుతాను. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకించు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినిన ఎడలా అని రాయబడింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కనుదృష్టి ఉంది కాబట్టి మన ఇష్టానుసారంగా తిరుగుతామా? ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారనుకో, తల్లి ఒక కంట కనిపెడతా ఉంటుంది. కారణం ఏంటి? ఎక్కడ కింద పడతారో. వాళ్ళు ఒకవేళ చిన్న వయసును బట్టి ఇష్టానుసారం ఎగరవచ్చు, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, చాలా జాగ్రత్త. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాళ్ళ కనుదృష్టిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా అటు వెళ్ళొద్దు, ఇటు ఆడుకో, లేకుండా ఇలా చెప్తూ ఉంటారు, జాగ్రత్త చెప్తూ ఉంటారు. ఆ విధంగానే మనం దేవుని కనుదృష్టి ఉండే ప్రదేశానికి వచ్చాం, కనుదృష్టి ఉండేటువంటి మందిరంలో నిలబడ్డాం. కాబట్టి విచ్చలుడిగా ఇష్టానుసారంగా బ్రతికితే సరిపోతుందా? కాదు. అందుకనే 2024 సంవత్సరాల్లో మన జీవితాల్లో సంతోషం ఉంది, బాధ ఉంది, రెండు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి లోబడకపోతే ఆయన చేసినటువంటి మనం అనుభవించిన శ్రమలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి లోబడిన దాన్ని బట్టి దేవుడు అద్భుతకరంగా మనం విడిపించినటువంటి ఆయన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఆయన కనుదృష్టి ఉండే దేవుని సంఘంలో చేర్చబడ్డ తర్వాత ఆయన మనల్ని నడిపించే విధంగా ఆయన కనుదృష్టి ఉండే మందిరంలో ఉన్నాం కాబట్టి మనం కొన్ని జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని కనుదృష్టి ఉండును, ఎల్లప్పుడు ఉండును కాబట్టి ఏమంటున్నాడు? నువ్వు సేవించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని పూజించాలి, దేవుని సన్నిధికి రావాలి. ఎలా రావాలి? ఎలా సేవించాలి? ఎలా ప్రార్థించాలి? ఎలా ఆయన సన్నిధిలో గడపాలి? విచ్చలవిడిగా తిరిగితే కాదు. అందుకని చాలా క్లియర్గా కంటిన్యూగా ఏం చెప్తున్నాడంటే మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ మీ దేవుడు యెహోవాను ప్రేమించి ఆయన సేవించాలి అని రాయబడింది. కాబట్టి దేవుని కనుదృష్టి ఉంది కాబట్టి అమ్మయ్య, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా బ్రతకాలని ఆలోచనతో ఉండాలి.
ఆయన నన్ను చూస్తున్నాడు అనే ధైర్యంతో మనం బ్రతకాలి. ఆయన అంటాడు, అసలు నేను ఏం అడుగుతున్నాను? మీరు కానీ ఇదే 10వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 10వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతోను పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా కట్టడలను నేను అనుసరించి నడుచుకొందునను మాటగాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాను అని అంటున్నాడు. అని అంటున్నాడు, ఒక మాట ఇవ్వయ్యా, ఒక మాట ఇవ్వు చాలు. ఏమడుగుతున్నాడు? ఇదిగో ప్రభువా నన్ను నడిపిస్తున్నావు, ఈ ఆజ్ఞలన్నీ లేకుంటే ఈ యొక్క కట్టడలన్నీ నా మేలు కోసమే, నేను జాగ్రత్తగా ఉండడానికి కోసమే, నేను పడిపోకుండా ఉండడం కోసమే, నేను పరిశుద్ధంగా నీ సన్నిధిలో ఉండడం కోసమే ఈ కట్టడలన్నీ. అయ్యా అలాంటి కట్టడలను అలాంటి ఆజ్ఞలను నువ్వు నాకు ఇచ్చావు తండ్రి, ఈ ఆజ్ఞల ప్రకారం నేను నడుస్తాను, ఒక మాట ఇవ్వచ్చు చాలు. అదే కదా నేను కోరుకుంటున్నాను. ఆ మాట ఇవ్వగలిగితే ఆయన కనుదృష్టి మన మీద ఉంచి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎలా ఉంటుందంటే మనం నడిపిస్తుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని కనుదృష్టి ఉండే దేవునికి మందిరంలోకి వచ్చాడు. మీరు గమనించండి, ఋతు లేకుంటే నయోమి కుటుంబం దేవుడి యొక్క బెత్లెహేమును వదిలిపెట్టి వెళ్ళిపోయింది. శ్రమ కలిగిందని, బాధ కలిగిందని మోయాబుకి వెళ్ళింది. మోయాబుకి వెళ్తే దేవుడు మోయాబులో ఉన్న ఎవరు ఈ నయోమి కుటుంబాన్ని దర్శించాడా, లేకుంటే బెత్లెహేము దేశాన్ని లేకుంటే ఆ పట్టణాన్ని దర్శించాడా? బెత్లెహేమును దర్శించాడు. బెత్లెహేమును దర్శించాడు. దేవుడు వారికి ఆహారం దయచేస్తున్నాడని తెలిసినప్పుడు నయోమి ఏం చేసింది? రూతును వెంటబెట్టుకొని ఎక్కడికి వచ్చింది? దేవుడు దర్శించే ప్రదేశానికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఒకప్పుడు పోయిన సంవత్సరం అంతా ఇష్టానుసరంగా ఇక్కడ అక్కడ ఇష్టానుసరంగా బ్రతికేమేమో, కానీ ఇప్పుడు దేవుని కనుదృష్టి ఉండే దేవుడి యొక్క మందిరంలోకి వచ్చాం. నువ్వు అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన కనుదృష్టి ఎదుట దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే నిర్దేశించాడో, ఏదైతే చేయమని ఆయన కోరుకుంటున్నాడో దాని ప్రకారంగా నేను బ్రతుకుతాను ప్రభా, నేను జీవిస్తాను ప్రభా, ఇలా ఉంటాను ప్రభా అని దేవునికి ఒక మాట ఇవ్వు. తర్వాత ఇదంతా దేవుడే చూసుకుంటాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు ప్రమాణం చేసినట్లుగా లేకుంటే అన్ని చేసినట్టుగా 20 వచనం చూడండి. 10:20లో నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను అంటూ అక్కడ మీరు 70 మందిగా వచ్చి ఇప్పుడు విస్తరించబడ్డారని రాయబడింది. ఈరోజు మనం దేవుని సన్నిధి ఒక ప్రమాణం, ఒక మాట, అవును ప్రభా పోయిన సంవత్సరం నా ఇష్టానుసారంగా తిరిగి కొన్నిసార్లు లోబడకుండా, కొన్నిసార్లు అటు తిరిగి ఇటు తిరిగి నష్టాన్ని కొని తెచ్చుకున్నా, కానీ ఈ యొక్క సంవత్సరం మొదట్లోనే కనుదృష్టి ఉండే ప్రదేశంలో నన్ను ఉంచావని చెప్పారు. నీ కనుదృష్టి ఎదుట నీ మాటకు లోబడి, నీ చిత్తానికి లోబడి నువ్వు ఇచ్చటి కృపలు పొందుకుంటూ బ్రతుకుతాను అని మాట ఇస్తే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఒక మాట ఇచ్చి ప్రమాణం చేసి మన పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో దేవుని సేవిస్తామని మాట ఇచ్చి అలా బ్రతకడానికి ప్రారంభిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, చూడండి మీరు ఆ మాట విని ఎడల 14 వచనం, మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. అంటే ఎప్పుడైతే దేవుని కనుదృష్టి ఉంది అని తెలుసుకొని ఎవరైతే జాగ్రత్త పడి ప్రవర్తన సరి చేసుకుని సరిదిద్దుకొని దేవునికి ఆజ్ఞల ప్రకారం నడవడం మొదలు పెడతారో, ఏ కాలంలో నీకు ఏది అవసరమో ఈ సంవత్సరం అంతా దాని కాలంలో అది జరుగునట్లుగా దేవుడే సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఏది అవసరం, ఏ రోజు అవసరం, ఏ కాలం అవసరం, ఏ నెల అవసరం, ఏ రోజు అవసరం అనేది దాని కాలంలో జరుగునట్లుగా సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. ఈ సంవత్సరం నీ యొక్క ఈ సంవత్సర కాలంలో ఏ టైంలో ఏది అవసరమో ముందుగానే ఈ కాలంలో ఈ బిడ్డ, ఈ కాలంలో ఈ వ్యక్తి నా కోసం ప్రయాసపడుతున్నాడు, నా మాట విని బ్రతుకుతున్నాడు కాబట్టి నేను ఇచ్చిన మాటను దాని కాలం జరుగునట్లుగా ఏం చేస్తాడు? వర్షానికి ఆజ్ఞాపిస్తాడు, ప్రకృతికి ఆజ్ఞాపిస్తాడు, మనుషులకు ఆజ్ఞాపిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో మనకు అవసరమైనప్పుడు అవన్నీ మన అవసరాలు తీర్చబడ్డానికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దాని దాని కాలంన అది జరుగునట్లుగా, కురిపించబడినట్లుగా వర్షాన్ని కురిపిస్తాడు. ఎప్పుడు? దేవుని కనుదృష్టి ఉండే ప్రదేశంలో నిలిచి మనము మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటూ ఉంటే తర్వాత ఇంకేమేం చేస్తాడు అంటే, తర్వాత ఎప్పుడైతే ఆ వాన పడుతుందో అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకుందువు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పోగొట్టుకున్న ఎన్ని కూడా ఈ సంవత్సరం మనం కూర్చుకోవడానికి కృపను. ఏదైతే పోగొట్టుకున్నాం పోయిన సంవత్సరం, అయ్యా నా బ్రతుకు ఎండిపోయింది, నా బ్రతుకులో చెమ్మ లేకుండా పోయింది, తడి లేకుండా పోయింది, మొలకెత్తడానికి అవకాశం లేకుండా పోయింది, నీ కడవరి వర్షం నా బ్రతుకులు లేదు, వాన జల్లు నా బ్రతుకులు లేవు, వాన జల్లుల చేతులు పదును చేయబడలేదు, గట్టి పడిపోయింది, ఎండిపోయింది అనుకున్నటువంటి ఎండిపోయిన నేల మీద ఆయన తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపించి నేలను మెత్తన చేసి నీ విత్తనం నాటుకొని అది మొలకెత్తితే దాన్ని ఆశీర్వదించి సమృద్ధి అయిన పంటను కలిగి ఉండడానికి దాన్ని ఏం చేస్తాడు, ఒక కూర్పును, ఒక ఏర్పాటును దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాన కురిపిస్తాడు, ఎట్ ద సేమ్ టైం ధాన్యము. అందుకే కింద ఒక మాట ఉంటుంది, 15వ వచనం, మరియు నీవు తిని తృప్తి పొందినట్లుగా నీ పశువుల కొరకు నీ చేల యందు ఏం చేస్తాడు, గడ్డి మొలిపించదును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం పోయిన సంవత్సరం చేసాం, దేవా ప్రతి వారి కుటుంబంలో మీరు ప్రతి వారి చేల పైరు మొలిపించండి. ఎందుకు గడ్డి, ఎందుకు పైరు అంటే ధాన్యం కావాలి, ఇదిగా బ్రతకాలి కదా, వాళ్ళు జీవించాలి కదా, సంతోషంగా ఉండాలి కదా, కాబట్టి ప్రతి వాని చేలో పైరు పండాలి అని మనం ప్రార్థన చేసాం. ఆ మాట మీకు గుర్తుందో లేదు? దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఈ సంవత్సరం ఆయన కన్నుల ఎదుట ఆయన మార్గంలో నడిస్తే మన చేలో ఆయన గడ్డి అంటే విత్తనం వేసి మొలకెత్తే విధంగా చేస్తాడు. ఎట్ ద సేమ్ టైం మన పశువులకు, మనకు కలిగిన సమస్తానికి కావలసిన సమృద్ధిని ఆయన సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన లక్ష్య పెడితే, ఆయన చూస్తే అలా ఉంటుంది. ఇస్సాకున్నాడు, కరువులోనే ఉండమన్నాడు దేవుడు, దేశమంతా కరువు ఉంది, ఆయన బ్రతకాల్సిన స్థితి, ఆ ఊరు కూడా కరువులో ఉంది, ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నాడు, కానీ దేవుడు మాత్రం వద్దు ఇక్కడ ఉండన్నాడు. ఆ సంవత్సరం ఆయన విత్తనం వేసి నూరంతా ఫలం పొందుకున్నాడా లేదా? ఎస్. దేవుని మాటకు లోబడితే ఆయన చూస్తున్నాడు. అంటే అది నువ్వు వేసిన విత్తనం ఎండిపోయిన నేలలో అయినా సరే భూమిలో నుంచి సారాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కన్నీటితో విత్తనం, ఏ విత్తనం ఇప్పుడు ఒకవేళ ఎండిపోయినట్టుగానే ఉంటుంది, ఎప్పుడు ప్రభు నీ వర్షాన్ని కుమ్మరించి నేను విత్తిన ఈ నాటిన విత్తనం అది సమాధానం విత్తనం కావచ్చు. అందుకని బైబిల్లో వాక్యం విత్తనం అని రాయబడింది. ఈరోజు నీ కుటుంబం కోసం ఏ విత్తనం ఆయన సన్నిధిలో నాటావు? కుటుంబంలో సమాధానమా, ఆర్థికపరమైనటువంటి స్థితినా, లేకుంటే ఆరోగ్యమా? ఏ విత్తనమైతే నువ్వు నాటావో ఆ విత్తనం మొలకెత్తెత్తుగా ఆయన ఏం చేస్తాడంటే ఈ సంవత్సరం చేయండి తొలకరి వానను, కడవరి వానను కురిపిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వర్షాన్ని కురిపించబడుతుందో విత్తనం ఎదిగి ఫలిస్తుంది. ఎప్పుడైతే ఫలిస్తుందో నీ కొట్లు నింపబడతాయి, సమృద్ధి ఉంటుంది. నీతో పాటు నీ మీద ఆధారపడిన వారు, నీ పశువులు కావచ్చు, నీ వాళ్ళు కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, నీ రక్త సంబంధికులు అందరికీ సమృద్ధినిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప అలాంటిది. అంటే ఒక్కరి వ్యక్తిని బట్టి అతనితో పాటు అతని కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని కూడా దీవిస్తాడు. అందుకని ఇక్కడ రాయబడింది, ఏం సమృద్ధిగా నువ్వు కూర్చుకుంటావు, నీకు సమృద్ధిగా ఇస్తాను. ఎప్పుడు ఆయన మాట వింటే, అని చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే, నిన్ను దేవునికి లోబడకుండా. అలా కాకుండా ఒకవేళ 16వ వచనం చూడండి, 16వ వచనం, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి నేను ఇతర దేవతలు పూజించి వాటిని నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడు. ఒకవేళ అలా చేస్తే ఆయన మీ మీద కోపపడి ఏం చేస్తాడు? ఆకాశం మూసివేస్తాడు, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయంలోనూ మీ మనస్సులో ఉంచుకొని, అంత మాత్రమే కాదు, 21వ వచనం చూడండి, 22 కూడా చదవండి. 20వ వచనం. ఆ మాటలు ఎక్కడెక్కడ రాసుకోవాలి అంటే
మీ ఇంటి ద్వారబంధముల మీదను మీ గౌనుల మీదను వాటిని రాయవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒక స్టిక్కర్ ఇచ్చాం మీకు, సంఘం యొక్క వాగ్దానం మీకు ఇచ్చాం. అంటే నిండి పొర్లి పారు చేస్తావు ప్రభా, ఎప్పుడు నింపుతావు ఎప్పుడు నింపుతావు అని ప్రార్థన కాదు. వింటే నింపుతాడని వాక్యం అర్థం అవ్వాలి, లోబడితే నింపుతాడని వాక్యం అర్థం కాదు. ఇప్పుడు వాక్యంలో అర్థమైంది ఏంటంటే, నీ చేలు పండుతాయి, కొట్లు నింపుతాను, వర్షం కురిపిస్తాను. ఎప్పుడు అంటే నువ్వు లోబడినప్పుడు, నువ్వు ఆయన మాట వినినప్పుడు, పూర్ణ హృదయంతో ఆయనను సేవించినప్పుడు. ఒకవేళ లోకం మీదకి శ్రమ రావచ్చేమో, కానీ నువ్వు సమృద్ధి కలిగిన దానికి ఉంటావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ ఐగుప్తుల ధాన్యం ఉందిగా, ఉందా లేదా? ప్రపంచమంతా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆహారం కోసం ఎక్కడికి వచ్చాయి? ఐగుప్తుకు వచ్చి. కారణం ఏంటి? అక్కడ యేసేపు ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ శోధన కాలమని ఒకవేళ ప్రవచనాలే రావచ్చు, కానీ ఆయన వాక్యాన్ని నింపుకొని ఆయన కోసం బ్రతికే పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి ఒక సంఘముగా, ఒక యేసేపు లాంటి ఒక స్థితిని మనం కలిగి ఉంటే మన దగ్గర ఏముంటుంది? ధాన్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులు మన దగ్గరికి వస్తారు. అయ్యా, నేను ఆత్మీయంగా బలపడాలంటే ఏం చేయాలి? నేను విశ్వాసంలో స్థిరపడాలంటే ఏం చేయాలి? నా కుటుంబం ఇంకా నిలబడాలంటే ఏం చేయాలి? నేను నేర్చుకోవడానికి, ఆ వాక్యపు సమృద్ధిని అనుభవించడానికి అందరూ కూడా, లోకమంతా వాక్యము కరువైనప్పుడు అందరూ కూడా మన దగ్గరికి వస్తారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యాన్ని ఏం చేసుకోవాలి? మన నుదుటి మీద రాసుకోవాలి, చేతుల మీద రాసుకోవాలి, ద్వారబంధముల మీద రాసుకోవాలి, గౌన మీద రాసుకోవాలి. ఎప్పుడు దాన్ని పెట్టుకుని, ఇదిగో ఈ వాగ్దానం నా దేవుడు నాకు చేశాడు, ఇది నెరవేర్చబడాలంటే నేను లోబడి బ్రతకాలి, ఇది నెరవేర్చబడాలంటే ఆయన చిత్తానికి లోబడి ఉండాలి, ఇది నెరవేర్చబడాలంటే ఆజ్ఞలు అనుసరించి నడవాలని అనుక్షణం అనుకుంటూ మనం అలా నడుస్తూ ఉంటే, ఆయన కనుదృష్టి ఈరోజు మొదలుకొని సంవత్సరాంత వరకు ఉంచి, దాని కాలంలో మనకి ఏది అవసరమో, మన బిడ్డలకి ఏది అవసరమో, మన భవిష్యత్తుకి ఏది అవసరమో, మన కుటుంబానికి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో ఆ టయానికి అన్నిటిని అన్ని అనుకరిస్తూ, ఎలాంటి బాధ లేకుండా ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన కనుదృష్టి నిలిచే ప్రదేశంలో ఉన్నాం. కాబట్టి ఆయన కనుదృష్టి ఇట్లా తిప్పుకొని, మనం అడిగిన మొహం తిప్పుకొని పోకుండా ఏం చేయాలి? ఆయన ఎదుట మన హృదయం సరిగా ఈ సంవత్సరం కాపాడుకోగలిగితే చాలు. మనం చేయాల్సింది ఏంటి? ఆయన కోసం త్యాగాలు చేయాల్సిన లేదు, లేకుంటే యుద్ధాలు చేయాల్సిన లేదు, ఏం లేదు. నీ పరిశుద్ధతను, దేవునికి మాటను, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడి బ్రతుకుతే చాలు. ఆటోమేటిక్గా అన్నీ మన వెనుకనే తరుముకుంటూ వస్తాయి, మన వెనుకనే మనల్ని వెంటాడుతూ వస్తాయి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కనుసన్నల్లో ఉన్నాం, కనుదృష్టి నిలిచే ప్రదేశంలో ఉన్నాం, ఆయన మందిరంలో ఉన్నాం. కాబట్టి ఈరోజు ధైర్యంగా, అయ్యా, ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టిని నిలుపుకొని, నువ్వు చెప్పినట్లుగా ఈ దీవెనలన్నీ నేను పొందుకునే విధంగా ఒక శ్రేష్టమైన శక్తిని నాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం ఆ మాట వినకపోతే ఆకాశాన్ని మూసివేస్తాడు, వర్షం పడదు, ధాన్యం పండదు, కరువు, ఇబ్బంది, వేదనతో మళ్ళొక సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరం కూడా నా బ్రతుకులో నెమ్మది లేదు, ఈ సంవత్సరం కూడా ఇదే మాట. సంవత్సరాలు పోతుంటే కానీ బ్రతుకు మార్చుకోకపోతే ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ సంవత్సరం కూడా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నువ్వు కనుదృష్టి నిలిచే ప్రదేశం నిలబడ్డావు, నేను నిన్ను దీవిస్తాను. నా కనుదృష్టి ఈరోజు మొదలుకొని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నీ మీద ఉంటుంది. కాబట్టి నా ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా సరి చేసుకుంటే చాలు. వానకు ఆజ్ఞాపిస్తాను, మొలకెత్తితే ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, సమృద్ధి కలిగి తృప్తిగా ఉంటావు ఈ సంవత్సరం. అదే కానీ నువ్వు తిని తృప్తి పొందుతావు. కాబట్టి అలాంటి శ్రేష్టమైన కృపను దేవుడు మనకి ఇచ్చినట్లుగా ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయం దేవుని ఎదుట సిద్ధము చేసుకొని, భద్రము చేసుకొని, దేవునికి ఆజ్ఞలు అనుసరించి నడిచే విధంగా మనల్ని బలపరుచుకొని, అయ్యా ఒక మాట చెప్దాం, అవును ప్రభా నీ మాట వింటే చాలు, ఒక మాట ఇస్తే చాలు, నీ కనుదృష్టి నా మీద ఉండి క్షేమాన్ని ఇస్తానన్నావు కదా, ఇదిగో ఈరోజు మనస్ఫూర్తిగా నేను మాట ఇస్తున్నాను, నీ మందిరానికి నేను వస్తాను, నియామక కూటాలకు నేను వస్తాను, నీలో బలపడతాను, నీ కనుదృష్టి నుంచి తొలగిపోకుండా నన్ను నేను సిద్ధం చేసుకుని బ్రతుకుతాను. అయ్యా నీ కనుదృష్టి నా మీద ఉంచి ఏ విధంగా
మీరు చెప్పబడినట్లుగా వాన కురిపించి నా బ్రతుకులు ఎండిపోయినటువంటి ఆ బ్రతుకును తిరిగి నాకు అనుగ్రహించండి అని మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ప్రియ దేవుని సంగమా, 2025 సంవత్సరం మొదటి విజ్ఞాపన దినమందు నువ్వు చేయవలసిన విజ్ఞాపన ఒకటే. దేవుడు నిన్ను బలపరుచున్నట్లుగా నువ్వు కనుదృష్టి నిలిచి దేశమందు, ఆయన లక్ష్య పెట్టే దేశమందు, ఆయన నీ స్వరం వినే దేవుని యొక్క మందిరమందు నిలబడ్డావు, కూర్చున్నావు. మరి ఆయన కనుదృష్టి ఎదుట నిన్ను ఈరోజు సరి చేసుకొని చక్క చేసుకొని ఈ సంవత్సరం అంతా ఆయన కనుదృష్టి ఎదుట నువ్వు నిలబడితే, ఆయన నీ యందు లక్ష్యం ఉంచి లక్ష్య పెట్టి నీ బ్రతుకులో తొలకరి వానను కడవరి వానను దాని కాలంలో కురిపించి నీ కొట్లు నిండి పొర్లి పారునట్టుగా సమృద్ధి అయిన జీవితాన్ని, సమృద్ధి అయిన స్థితిని తిని తృప్తి పొందినట్లుగా దేవుడు శ్రేష్టమైన కార్యాలు ఇది మొదలుకొని నీ బ్రతుకులు చేయనట్లుగా నిన్నే చూస్తున్నాడు, నీ యందు దృష్టి ఉంచున్నాడు. కాబట్టి ఈరోజు అయ్యా, గత సంవత్సరం కొన్నిసార్లు ఇలా బ్రతికాను, కొన్నిసార్లు అలా ఉన్నాను, నీ కృప చేత నూతన సంవత్సరంలోకి నన్ను ప్రవేశపెట్టావు. ఈ సంవత్సరం అంతా నీ కనుదృష్టి ఎదుట నేను బ్రతకాలి నాయన. నీ కనుదృష్టి ఎదుట ఏ పాపము చేయకుండా, నీ కనుదృష్టి ఎదుట అయా ప్రభ ఏ తప్పిదము చేయకుండా, ఏ దోషం అంటుకోకుండా నాయన అయా ప్రభ మా యొక్క రహస్య పాపాలను చూసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ నాయన నీ ఆజ్ఞలు అనుసరిస్తూ ముందుకు నడవగలని కృపను శక్తి నాకు దయచేయండి. తద్వారా ఈ సంవత్సరం దేని కాలంలో ఏది జరగాలో అన్నిటిని పొందుకోవాలి. నా బిడ్డల జీవితంలో, నా కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఏ కాలంలో మీరు నిర్ణయించారో ఏది తప్పిపోకుండా ఆ సంవత్సరాల పంట నేను తిరిగి పొందుకోవాలి. తండ్రి, నీ కృప దయచేయండి అయా. నీ సన్నిధిలో నిలిచి నన్ను సిద్ధపరచండి, బలపరచండి, కృపతో నింపండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండకుండా